సమూయేలు గ్రంథములో మనం ధ్యానించదగ్గది ఏమిటంటే, ఎఫ్రాయిము మన్యమందు ఎల్కానా అను ఒక మనుషుడు ఉండేనమాట. అతడుకి 2 భార్యలు ఉన్నారు. ఒక భార్య పేరు పెనిన్నా, ఇంకొక భార్య పేరు హన్నా. పెనిన్నాకి చక్కగా పిల్లలు పుట్టేశారనమాట. కానీ హన్నాకి ఇంకా పిల్లలు పుట్టలేదు. అయితే పిల్లలు పుట్టకపోవడం వల్ల తను బహు చింతాక్రాంతురాలై హన్నా ప్రార్థిస్తుంది అనమాట. ఏమని? ఒక మగపిల్లోడిని దయచేయండి దేవుడా అని. అయితే దేవుడు ఆమె యొక్క మొరను విని ఒక మగపిల్లోడిని దయచేస్తాడు. అయితే తను ఆ మగపిల్లోడు పుట్టకముందు, అతను పుట్టిన వెంటనే కాకుండా తను పాలు తాగడం మానేసిన తర్వాత తనని తీసుకొచ్చి దేవుని యొక్క సమూహంలో, అనగా అప్పుడు సమాజ మందిరం అనేవాళ్ళు, దాంట్లో అతన్ని వదిలేస్తాను, ఏలియే చూసుకుంటాడు అతన్ని అని చెప్పి నా వాగ్దానం ప్రకారం తను వెళ్ళి సమూయేలు అని పేరు పెట్టబడిన బాలుణ్ణి తీసుకుపోయి ఆ యొక్క షిలోహు అను మందిరంలో అతన్ని ఉంచేస్తారనమాట. అయితే అలా ఉంచిన తర్వాత అతడు పెద్దవాడై చక్కగా దేవుని యొక్క సమ్ముఖంలో మంచి బాలునిగా వృద్ధి చెందుతూ ఉంటారు. అయితే ఏలి యొక్క కుమారులు కూడా ఉన్నారు. హోఫ్ని, ఫినేహాసు అను వీళ్ళిద్దరు కుమారులు ఉన్నారు. కానీ వాళ్ళు ఎవరు సమూయేలు లాగా మంచి వాళ్ళు కాకుండా బహు చెడ్డవాళ్ళు, దుర్మార్గులై ఉన్నారన్నమాట. బహు దుర్మార్గులై ఉండడం వల్ల అతనికి, ఏలీకి అందరూ కంప్లైంట్స్ చేస్తూ ఉన్నారు. మీ కుమారులు బలి అర్పించే దగ్గర మమ్మల్ని చాలా ఇబ్బంది పెడతా ఉన్నారు, వాళ్ళని కంట్రోల్లో ఉంచండి అని అలాగూ కంప్లైంట్స్ వస్తూ ఉన్నాయి. అయితే దేవుడు అయిన యెహోవా రాత్రి పూటల సమూయేలుకి ప్రత్యక్షమై అతనితో మాట్లాడతాడనమాట. ఏలి యొక్క కుమారుల యొక్క దుర్మార్గతను నేను చూడలేకపోతున్నాను, వాళ్ళ యొక్క దుర్మార్గతను ఎలాగైనా నేను శిక్షిస్తాను అని సమూయేలుతో రోజు రాత్రులు యెహోవా వచ్చి మాట్లాడసాగారనమాట. అతని యొక్క మాటలు విని వాళ్ళు సమూయేలు ఒక్క మాట అయినను వాళ్ళ గురించి తనకి ఏమి దర్శనం కలుగుతుందో యెహోవా వల్ల ఆ యొక్క మాటలు ప్రత్యుత్తరాల గురించి ఏలీకి ఒక్క మాట కూడా చెప్పలేదు అన్నమాట. ఏలీ అడుగుతాడు కానీ ఏమంటున్నాడు యెహోవా నీతో రాత్రులు అని అంటాడు, కానీ సమూయేలు చెప్పాడు అన్నమాట. అలాగూ ఒకసారి ఒక యుద్ధం జరుగుద్ది ఇశ్రాయేలీయులకి, ఫిలిస్తీన్లకి. ఆ యొక్క యుద్ధంలో వీళ్ళిద్దరూ వెళ్ళి హోఫ్ని, ఫినేహసు ఏలి వాళ్ళ కుమారులు ఇద్దరు వెళ్ళి చక్కగా ఆ యొక్క యుద్ధంలో ఫిలిస్తీన్లకి విరోధంగా పోరాడతారు. కానీ ఓడిపోయి అక్కడ వాళ్ళ చేతిలో హతమైపోతారు. ఆ యొక్క వార్త తీసుకొని వచ్చి ఏలీకి చెప్పగానే ఏలీ అక్కడే వెనక్కి పడిపోయేలా అక్కడే చనిపోతాడు. తర్వాత అక్కడే అతని పెద్ద కోడలు కూడా అక్కడే ప్రసవిస్తుంది అనమాట. ఆ వార్త విని పురిటి నొప్పులు తెచ్చుకొని, మోకాళ్ళ మీద పడి పుట్టినొప్పులు తెచ్చుకొని ఆమె ఒక కొడుకుని కంటదనమాట. అతని పేరు ఈకాబోదు అని పెట్టబడింది. అలాగూ ఏలి యొక్క కుమారులను ఎలాగో శిక్షించబోతున్నాను అని సమూయేలుకి యెహోవా చెప్పిన ప్రకారమే ఏలి యొక్క కుమారులను యెహోవా శిక్షించి మరణదండము విధించి ఉన్నాడనమాట. అలాగూ సమూయేలు గ్రంథంలో మనము బహు విశిష్టమైన సంఘటనల గురించి ధ్యానించుకుంటూ దేవుడు మనకిచ్చిన మంచి తరుణం కొరకు మనము దేవునికి మహిమ చెల్లించుకుందాం.